జన్మ ఎత్తిన తర్వాత, ఇంత ఉన్నతమైన జన్మ ఎత్తిన తర్వాత ఈ క్లేశాలు లేకుండా, ఆధ్యాత్మిక అది భౌతిక అది దైవిక క్లేశం, వీటి మధ్యలో మళ్ళా ఈతి బాధలు అన్నారు. పురంధరదాస్ చెప్తాడు, మనీ ఇల్లాంతవునికి ఇల్లాంత చింత, ఇల్లు లేనోడికి ఇల్లు లేదు అని చింత అంటాడు. ఇద్దే అవునికి ఇద్దే అంత చింత. ఇల్లు ఉండేవాడికి గదులు ఎక్కువ కట్టుకున్నాడు పాపం. ఏ గదిలో పడుకోవాలో వీడికి ఆలోచిస్తా రాత్రంతా మేల్కొన్నాడు పాపం. ఇద్దే అవునికి ఇద్దే అంత చింతే. మక్కಳು ఇల్లాంతవునికి ఇల్లాంత చింతే. పిల్లలు లేనోడికి పిల్లలు లేరని చెప్పి చెట్టు పుట్ట అన్ని ఉయ్యాలు కట్టుతుంటారు. చూసారు మీరు ఎక్కడైనా పుణ్యక్షేత్రాలు పోతే చెట్టుకి ఉయ్యాలు కట్టేస్తుంటారు. ఎన్ని ఉయ్యాల్లో. లేనోడేమో పుణ్యక్షేత్రాలు తిరిగి చెట్లు పుట్టలు అన్నిటికి కూడా మొక్కుతూ ఉంటాడు, పిల్లలు కావాలి పిల్లలు కావాలి. ఇద్దే అవునికి ఇద్దే చింత. పిల్లలు ఉండేవాడికి, ఒరే నా గడపండి రాక్షసుల్లాగా పుట్టి నన్ను ఏపకది అంటున్నారా. సో పురంధరదాస్ చెప్తారు, ఈ భౌతిక జగత్తు దుఃఖాలయం. పెళ్ళైనోడికి ఒక ఏడుపు, కానోడికి ఒక ఏడుపు, డబ్బు ఉండేవాడికి ఒక ఏడుపు, డబ్బు లేనోడికి ఒక ఏడుపు, ఇల్లు ఉండేవాడికి ఒక ఏడుపు, ఇల్లు లేనోడికి ఒక ఏడుపు, ఏడుపు లేనోడు లేరు. ఎందువల్లంటే ఇది దుఃఖాలయం. ప్రభుపాదులు వారు చెప్తారు, మరుగుదొడ్డిలో మల్లెపువ్వు వాసన ఎట్టా రాదో అట్టాగే దుఃఖాలయంలో నువ్వు ఆనందంగా ఉండడానికి లేదు. ఆనందాలయం వేరే ఉంది. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు, ఆ బ్రహ్మ భూనాంలోక పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాము పేద్యంతు కౌంతే పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు. ఎక్కడైతే పునర్జన్మ లేదో అక్కడ మృత్యువు లేదు, ముసలితనం లేదు, వ్యాధి లేదు.